స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ తోటి రెడ్మీ బ్రాండ్ నుంచి K90 Pro Max అనే మొబైల్ ని చైనాలో 49,000కి లాంచ్ చేశారు. ఐకో 15 కి డైరెక్ట్ కాంపిటేటర్ గా చైనాలో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. నిజానికి ఐకో 15 కన్నా ఈ మొబైల్ రెండు డిపార్ట్మెంట్ లో బెటర్ గా ఉంది. మరి ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ తో పాటు ఐకోతో కంపేర్ చేస్తే ఏ డిపార్ట్మెంట్ లో బెటర్ గా ఉంది తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఐకోలో కూడా ఒక స్పెషల్ ఎడిషన్ అయితే ఉంది. దీంట్లో కూడా తీసుకొచ్చారు. అదేంటో కాదండి, లాంబర్గిని ఎడిషన్. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఐకో 15 లిమిటెడ్ ఎడిషన్ కన్నా ఈ మొబైల్ K90 Pro Max యొక్క లిమిటెడ్ ఎడిషన్ అనేది చాలా ప్రీమియం గా ఉంది. లాంబర్గిని ఎడిషన్ మాత్రం బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో కాస్త పొడవుగా ఉంటుంది. నార్మల్ బాక్స్ మాత్రం వైట్ కలర్ లో మీడియం గానే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి మొదటిగా మరొక బాక్స్ అయితే కనిపిస్తుంది. దాని కిందనే మొబైల్ అయితే ఉంది. మొబైల్ బ్యాక్ సైడ్ ప్రీమియం లెదర్ కనిపిస్తుంది. ఓన్లీ వైట్ కలర్ మాత్రమే స్పెషల్ ఎడిషన్ అయితే ఇచ్చారు. కాకపోతే కేస్ ఉంది, బ్లాక్ కలర్ లో ఉంది. అది మాత్రం సూపర్ గా ఉంది. మొబైల్ యొక్క బాటమ్ లో లాంబర్గిని బ్యాడ్జ్ అయితే కనిపిస్తుంది. అదే నార్మల్ వేరియంట్ లో మాత్రం ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. చార్జర్ కూడా థీమ్ కి తగ్గట్టుగా బ్లాక్ కలర్ లో ఇచ్చారు. సేమ్ బ్యాడ్జ్ అయితే ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఈ మొబైల్లో మొదటగా చెప్పుకోవాల్సింది స్పీకర్స్ గురించి. మామూలుగా ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ లో అయితే ఇలాంటి స్పీకర్ సెటప్ అయితే మనం చూడం. ఈ మొబైల్లో నార్మల్ లో ఉన్న మొబైల్స్ లాగా రెండు స్పీకర్స్ తో పాటు కెమెరాస్ పక్కనే ఒక సబూఫర్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది. సబూఫర్ లాగా కూడా వర్క్ చేస్తుంది. OTT కంటెంట్ లో ఎక్కువగా మూవీ చూసే వాళ్ళకి ఇదైతే మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఈ నార్మల్ రెండు స్పీకర్స్ నుంచి వాయిస్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్ సైడ్ ఉండే ఈ సబూఫర్ నుంచి మాత్రం మంచి బేస్ ఇస్తుంది. అండ్ మీకు మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఐకో 15 లో కూడా ఈ ఫీచర్ ని మనం చూడలేము. నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్. దీంట్లో అయితే కెమెరాస్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ముందే ఒక క్లారిటీ ఇస్తున్నాను, దీంట్లో అయితే Xiaomi వల్ల ISP 2.0 అయితే వాడుతున్నారు. మామూలుగా ఇమేజ్ ప్రాసెసింగ్ ని ISP అనే పిలుస్తారు. వీళ్ళు AI ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ASP అని పిలుస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వాడారు. మూడు కూడా 50 MP ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి లైట్ ఫ్యూజన్ 950 సెన్సార్ అయితే వాడారు. ఇదే సెన్సార్ ని కెమెరా సెంట్రిక్ మొబైల్ అయిన Xiaomi 17 లో కూడా తీసుకొస్తున్నారు. ఈ కెమెరాలో హైలైట్ ఏంటంటే 13.5 EV మూవీ లెవెల్ హై డైనమిక్ రేంజ్ తో అయితే తీసుకొస్తున్నారు. సేమ్ ఇదే ఎక్స్పోజర్ వాల్యూని Xiaomi 17 Pro లో కూడా వాడారు. సో మీకు మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీని నుంచి 8K 30 FPS వరకు కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP అల్ట్రా వైడ్, అది కూడా ఓమ్ని విజన్ వల్ల సెన్సార్ అయితే వాడుతున్నారు. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదండి, 1 or 2 డిగ్రీలో మాత్రమే వైట్ గా ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. థర్డ్ కెమెరా ఇది కూడా సేమ్ అండి, ఐకో 15 కి కాంపిటీషన్ గా అయితే తీసుకొచ్చారు. టెలిఫోటో లెన్స్ కాదండి, పెరిస్కోపిక్ బాక్స్ అయితే ఇస్తున్నారు. మాక్సిమం 5x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అదే ఐకో 15 లో వచ్చేసి 3x వరకు మాత్రమే ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇక్కడ మీకు బెటర్ గా ఉంటుందండి. 5x వరకు జూమ్ చేసినా కూడా మంచి ఫోటోస్ అయితే వస్తాయి. అండ్ ఇదే మ్యాక్రోగా కూడా వర్క్ అవుతుంది. శాంపిల్స్ అయితే ఇస్తున్నాను, రెండిట్లో ఏది బాగుందో మీరే డిసైడ్ చేసుకోండి. కెమెరా విషయంలో కూడా రెడ్మీ అయితే కాస్త ముందుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. మాక్సిమం 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మెయిన్ కెమెరా ఇంకా టెలిఫోటో లెన్స్ రెండు కూడా OIS కి అయితే సపోర్ట్ చేస్తాయి. 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ మాత్రమేనా, 10x వరకు లాస్ లేకుండా జూమ్ చేసి ఫోటోస్ తీస్తుందని క్లైమ్ చేస్తున్నారు. ఐకో లాగానే సేమ్ దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. సేమ్ దాని లాగానే ఇందులో కూడా గేమింగ్ కోసం D2 అనే చిప్ కూడా వాడుతున్నారు. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.1 మెమొరీ టెక్నాలజీ ఉంటుంది. ఆంటిట్యూడ్ లో 40 లక్షలు ఈజీగా దాటేస్తుంది. ఈ ప్రాసెసర్ D2 చిప్పే కాదండి, మరో 2 చిప్లు కూడా ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం P3 చిప్ ని, బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ కోసం G2 చిప్ ని కూడా వాడారు. సో ఈ చిప్లన్నింటి వల్ల మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. D2 చిప్ ఉండడం వల్ల గేమింగ్ యొక్క ఇమేజ్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో గేమింగ్ ఎక్కువగా ఆడుతున్నప్పుడు హీట్ ఎలాగా ఉంటుంది కదా, ఆ హీట్ ని కంట్రోల్ చేయడానికి 6700 mAh వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంటుంది. హీట్ ని మొత్తం తగ్గించకపోయినా కంట్రోల్ అయితే ఉంచగలుగుతుంది. పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఐకోకి ఈక్వల్ గా ఉంది, ఎక్కువ తక్కువ అని చెప్పుకోవడానికి లేకుండా. రివర్స్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్ కానీ వైర్లెస్ కానీ 22.5 వాట్ వరకు అయితే అవుట్పుట్ ఇస్తుంది. ఈవెన్ బ్యాటరీ కూడా ఐకో 15 కన్నా 500 mAh అయితే ఎక్కువగా ఉంది. 6.9 inches 2K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే, 12-bit ప్యానెల్ అయితే వాడుతున్నారు. 10-bit ప్యానెల్ కన్నా 12-bit ప్యానెల్ లో కలర్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3500 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. HDR10+ తో పాటు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే తోనే వస్తుంది. అండ్ బెజల్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి.
ఇప్పుడు వచ్చి అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ లాగానే కార్నర్స్ అనేది రౌండ్ గా ఉన్నాయి, సేమ్ ఐఫోన్ డిజైన్ లాగానే. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అది కూడా 3D అల్ట్రాసోనిక్ అయితే వాడుతున్నారు, చాలా క్విక్ గా ఉంటుంది. అండ్ నెట్ఫ్లిక్స్ ని కూడా HDR లో అయితే ప్లే చేసుకోవచ్చు. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో మాత్రం ఐక్యూ 15 బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే అది LTPO ప్యానల్ తో వస్తుంది అండ్ రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా అన్ని డీటెయిల్స్ చూసుకున్న తర్వాత కెమెరాస్ డిపార్ట్మెంట్ లో అండ్ స్పీకర్స్ డిపార్ట్మెంట్ లో, బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఐక్యూ 15 కన్నా బెటర్ గా ఉంది. ఇక్కడ తగ్గింది అంటే డిస్ప్లే డిపార్ట్మెంట్ ఒక్క విషయంలోనే తగ్గింది, పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్ గానే ఉంది. సో ఐక్యూ 15 బేస్ వేరియంట్ ని 52,000 కి తీసుకొస్తే వీళ్ళు 49,000 కే తీసుకొస్తున్నారు. చైనాలో అయితే మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు, ఇండియాలో చూసుకుంటేనే సీన్ రివర్స్ అయిపోయింది. రెడ్మీ K90 సిరీస్ లో మొత్తం 3 మొబైల్స్ అయితే ఉంటాయి. K90 Pro Max వచ్చేసి అదే పేరు మీద ఉంటుంది అండ్ ఇండియా కూడా రాదు. బేస్ వేరియంట్ అయిన K90, K90 Pro రెండు కూడా పోకోలోకి అయితే మారిపోతాయి. బేస్ వేరియంట్ K90 మాత్రం పోకో X8 Pro గా ఇండియాకి అయితే వస్తుంది. ఒకవేళ ఈ మొబైల్ ని ఇండియాకి 54,000 కి తీసుకొస్తే ఐక్యూ 15 కి బదులుగా ఈ మొబైల్ ని తీసుకుంటారా? అలాగే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్, మంచి మంచి మొబైల్స్ ని ఇండియాకి తీసుకురావడం తగ్గించేశారు, వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ లేండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాస్త హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.